ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వెవరివే? దయ్యానే. దయ్యానివేనా? గల్లీ దయ్యానివా ఢిల్లీ దయ్యానివా? గల్లీ దయ్యానే. సార్ ఏంటి సార్ అది? గల్లీ దయ్యానివా ఢిల్లీ దయ్యానివా? గల్లీ దయ్యానే. గల్లీ దయ్యం అంటది. వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది? వీళ్ళ భార్య మొత్తం జబర్దస్తే చూస్తూ ఉంటుంది. జబర్దస్తే చూస్తుందా? జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది. జబర్దస్త్ చూసేటప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను. అంటే జబర్దస్త్ చూసే వాళ్ళంతా నీ మనుషులేనా? సినిమాలు జబర్దస్తులు చూసే వాళ్ళంతా నా వాళ్ళే. నీ వాళ్ళే? నా వాళ్ళే. ఇక సినిమాలు చూసే వాళ్ళంతా మీ వాళ్ళే. నా వాళ్ళే. ఈ మొబైల్లో చూసినా టీవీలో చూసినా ఒంటరి చూసినా నీ వాళ్ళే. నా వాళ్ళే. ఇక చూసేసి ఇక వాళ్ళకి దూరిపోతావు. వాళ్ళలోకి ప్రవేశిస్తాను. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ వయసులో ఇంటికాడ రెస్ట్ తీసుకోవచ్చు కదా? ఈ వయసులో ఇంటికాడ రెస్ట్ తీసుకోవచ్చు కదా? నువ్వు తీసుకోకూడదు. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు నాతోనే కాదు, మీరు అడిగితే మీతో కూడా ప్రభు మాట్లాడతాడు. అవునా? నిజమా? నాతో ప్రభు మాట్లాడతాడా? మీతో కూడా ప్రభు. సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా. నాతో మాట్లాడగలుగుతారా? అంటే అది దేవుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బైబిల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుడికి పుట్టుక అనేది ఏ మత గ్రంథంలో కూడా లేదు. దేవుడు పుడతాడు అని ఏ మత గ్రంథం కూడా చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ఎట్లా పుట్టింది అనేది ప్రశ్న. కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు. అంటే ఎట్లా కన్య గర్భవతి ఎట్లయితుంది? దేవునికి సమస్తము సాధ్యం. బైబిల్ అంటుంది కదా, దేవునికి సమస్తము సాధ్యం. ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆదరణ సభ విషయంలో మీరు పంపించిన సహాయం 96,550 రూపాయలు. ఒక్క రోజులో మీరు పంపించినది. 10వ తేదీ జరగబోయే ఆదరణ సభ వాయిదా పడింది. అంటే ఇక నేను ఆ ఆదరణ సభ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. పంపించిన సహాయం 96,550 రూపాయలు. ఇక నేను ఆ ఆదరణ సభ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో. నా తల్లే, మంచి మంచి కట్టుబాట్లు సార్. 2020లో నా భర్త యాసిడ్ తాగి ఉన్నాడు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎస్ఐయా, నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మినాను. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిలేయి, నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు వచ్చిండా సైంటిస్ట్. ఇప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిలు వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట మంట అని అల్లాడినా కూడా మండుతున్నట్టుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి, నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను, డాక్టర్లతోనే చెప్పాడు. బ్రో 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 ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? ఇవాళ సండే కదా, చర్చికి వెళ్తున్నా. చర్చికి వెళ్తారా? దశం భాగాలు ఇచ్చేసి వచ్చేయండి. గొర్రె బతుకంతే, గొర్రె మెదడంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఎంతసేపు తాగే వైన్ షాప్ లో ఫుటేజ్ లేదు కనిపిస్తుంది. 14 మొహం కడుక్కున్నట్టు గానీ, వాటర్ బాటిల్ కొన్నట్టు గానీ, మందు తాగినట్టు గానీ ఇవేవి కనిపించవు వీళ్ళకి. ఎంతసేపు వైన్ షాప్. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎంతసేపు బట్టలు వేసినా కనపడుతున్నారు, బట్టలు లేకుండా ఉండరా మీరు? ఉంటాము. ఎక్కడ ఉంటారు? ఇంట్లో బెడ్రూమ్ లో ఉంటాం. తాగేది కూడా సాటుగా తాగుతాడు. వేసేసాడు, బాగా వేసేసాడు.
కంప్లీట్లీ నెవర్ టు డిస్టర్బ్ దిస్ మీటింగ్ ఎవర్ అగైన్. అలా ఏ మాత్రం కూడా ఈ కూటాన్ని ఆటంకపరచుకునే వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నా. కమాండ్ ద రెయిన్ టు స్టాప్ రైట్ నౌ. నజరుడైన యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో. ఎక్కడో చూసినట్టుందండి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆ రోగం ఏంటంటే హెచ్ఐవి. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావమ్మా? 2 సంవత్సరాల నుంచి మమ్మీ. అయ్యయ్యో. నా శుక్రవారం వచ్చాను మమ్మీ, పోయిన వారము సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను, నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. ఇదేంటైతే అరే నీ అబ్బా. శుక్రవారం ఏ మీటింగ్ వచ్చావు? సంపూర్ణ రాత్రి మమ్మీ. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చావు అంటే అదే. ఏ డేట్ వచ్చావు? 22 మమ్మీ. 22వ తారీఖు వచ్చాను మమ్మీ. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఏకీభవించావు. వచ్చాను మమ్మీ. నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్ళావు. అవును మమ్మీ. నార్మల్ రిపోర్ట్. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. దురాత్మ ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ. ఆ దురాత్మను నేను బయటికి తీస్తున్నాను. చెప్పు గట్టిగా. సిగ్గుండాలి. ఒకడేమో ఎత్తైన కొండల మీదనే సైతానుంటాడు అని మా దేవుళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. మరొకడు కనకదుర్గమ్మనే సైతాను దయ్యం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. ప్రభు నన్ను పోగొడతాడా? 7 దేవతలం దుర్గామాత ఈడా. మేము జగన్మాతగా కొలుచుకునే మా కనకదుర్గమ్మను, మా దైవాలను దూషించి నోటికొచ్చినట్లు సైతాన్లతో దయ్యాలతో పోలుస్తుంటే ఇప్పుడు మేమేమనాలి? చెప్పు తీసుకొట్టండి సార్. వీళ్ళని తిట్టాలా వద్దా? మాట్లాడితే గొడవలు పెడుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారే, ఇలాంటి వారి వల్ల కదా గొడవలు జరుగుతున్నది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలకు ఆర్జం పోస్తుంది మీరే. చదువుతాను వినండి. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నహూము 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధి అయి ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయటపరుదును. నాకు అర్థం కాలేదు సార్. బయలుపరుతును అంటే వివరణ లేదు. దీనికి అర్థం ఏంటంటే, నీవు గనక ఎక్కువగా వ్యభిచారం చేస్తే సైన్యములకు రాజైన యెహోవా మాట ఇదే, నీకు నేను వ్యతిరేకంగా ఉంటాను. నీ లంగాని నీ ముఖం మీదకేసి నీ మానవును జనాలందరికీ, ప్రజలందరికీ చూపిస్తున్నట్ట బైబిల్ దేవుడు. ఎన్ని 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 దారుణాలు సార్. చూసారా బైబిల్ వాక్యాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేము చదువుతుంటే మీకు కోపాలు వస్తాయి, బూత్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఈ చదివిన వాక్యం చెప్తున్నాను కదా, నహూము 3వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు ఈ వాక్యం అందులో లేకపోతే, బైబిల్లో లేకపోతే మాకొచ్చి అప్పుడు కామెంట్లు పెట్టండి. కానీ మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. జంప్ అన్న రాళ్లను చూపిస్తున్నాడు దేవుడు. అబ్బో కమలాసన్. ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే. చెప్పు జంప్ అన్న, ఏమనిపిస్తుంది? కిడ్నీలో రాళ్ళున్నాయి. కిడ్నీలో రాళ్ళున్నాయి. ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? ఆ స్టోన్స్ పడిపోబోతున్నాయి. అయ్య బాబోయ్ నిజమే, నాకు బుద్ధి కావట్లేదురా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 2 చేతులు పైకి లేపు. ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. అన్న ఏమైంది ఇప్పుడు? బాగా సార్, ఆరామైంది. అయ్యో నోస్తుండే సార్, ఎంతసేపు ఇప్పుడు లేదు సార్. ఏంట్రా ఇది? లేదు లేదు సార్. గట్టిగా చెప్పాలి కూడా. ఓ నీ అబ్బా ఆపరే.
పరలోకానికి మార్గము నువ్వే తండ్రి యేసయ్యా. ఎక్కడో చూసినట్టుందే. ఈ నరులందరికీ మోక్షము నువ్వే తండ్రి మెస్సయ్యా. మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. పిల్లలు లేరు. ఎన్నాళ్ళు అవుతుంది నీకు వివాహం? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. పెద్ద ఐడియా అది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, ఏమన్నారు డాక్టర్లు? గర్భ సంచిలో నీటి పొడుగులున్నాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రేరాలు. నీ గర్భ సంచిలో ఉన్న ఆ నీటి పొడుగులు కరిగిపోతున్నాయి. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నా చేతుల్లో నుంచి నీ గర్భములో నీకు ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? నా చేతుల్లో నుంచి నీ గర్భములో నీకు ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు. అవునా? అబ్బా. నీ గర్భము తెరవబడ్డది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 17 సంవత్సరాల నింద మీ జీవితంలో కొట్టివేయబడుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నడవలేను. పరిగెత్తాలి ఇప్పుడు నువ్వు. టచ్ పట్టుకోండి వెనకాల. రా బయటికి రా. నా ఇష్టం, నేను రా దెంగే. రా బయటికి రా, వదలై. రా బయటికి రా. డబుల్ పరిగెత్తుతున్నావు ఇప్పుడు నువ్వు. ఇన్ జీసస్ నేమ్, జీసస్ నేమ్. ఆమెన్లే పరిగెత్తిగా. పరిగెత్తిగా. నడచితివే ఎబినేజరే. ఈ వీల్ చైర్లో తెచ్చా. పాపగా కాచితివే స్తోత్రం. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నోర్మోయ్. ఎవరొచ్చారు మీతో? పాపగా కాచి భార్య. అయ్యా ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అయ్యా వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. అయ్యా ఎట్లా ఏడుస్తుంది చూడండి ఆమె. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి. నా భర్త 3 months నుండి పెయిన్ తో బాధపడుతున్నాడు. ట్రైన్ లో కూడా పడుకొని వచ్చాడు. అయ్యో అయ్యో సానుభూతి వద్దురా. నేను ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాను నా భర్తను స్వస్థపరచు తండ్రి అని. ఆయన తప్ప నాకెవరు లేరు. ఎంత చాలా సంతోషం. ఎవరు స్వస్థపరిచారు? నా తండ్రి యేసయ్య స్వస్థపరిచాడు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పాస్టర్ స్వస్థత పరిచిందంటే ఎక్స్ట్రా పేమెంట్ వచ్చేది కదా. కన్నా నీదా ఇది హీరో, నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది లిరికది. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? చెప్పు. లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని కన్ను లేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే చెప్పులు అలా వదిలితే ఎలా పోతే అలా వేసుకుంటే ఎలా వస్తాయని చెప్పులు మాత్రం వదిలేస్తారు. ఫోన్లు బయట పెట్టండి అంటే ఒక్కడు రాడు ఆదివారం గుడికి. అంతేగా. బ్లూ ఫిల్మ్లన్నీ ఫోన్లో చూస్తారు, బూత్ బొమ్మలు ఫోన్లో చూస్తారు, సెక్స్ వీడియోలు ఫోన్లో చూస్తారు, సినిమా పాటలు ఫోన్లో చూస్తారు, జబర్దస్తులు ఢీ షో. బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఫోన్ లో చూస్తారు, పనికి మాల పని పాట లేని ఎదవలు చేస్తున్నటువంటి రీల్స్ ఫోన్ లో చూస్తారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. చెప్పులు మాత్రం బయట వదిలేస్తారు, ఫోన్ ను జోబిలో పెట్టుకుంటే సిగ్గు లేదన్నదా మీకు? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? మమ్మల్ని పాపులుగా పుట్టించడానికి ఆయన ఎవడు? రెండవ విషయానికి వస్తే ఈ పాపులు అయినటువంటి మనందరికి కూడా నరకం అంట. అరే బాబు దిమాకుందా? పుట్టించిన వాడికి దిమాకుందా? తలకాయ ఉందా? అరే పాపంలో పుట్టుకతోటే పాపులుగా పుట్టించింది ఆయన, తీసుకెళ్లి పాపులమని చెప్పేసి నరకంలో వేసేది మమ్మల్ని. ఆడికి అసలు దిమాకు ఉండాలా? తలకాయ ఉండాలా?
పుట్టుకతో మమ్మల్ని పాపులుగా పుట్టించాడు కాబట్టి ఆ పాపం పెట్టింది ఆడు కాబట్టి తీసుకెళ్లి ఆయన పడే అలా నరకంలో. పుట్టించేవాడైతే ప్రపంచం మొత్తం పాపులతో ఎందుకు నింపుతున్నాడు? అది కూడా వ్యాలిడ్ పాయింటే కదా. ప్రపంచం మొత్తం పాపులతో నింపే కంటే ఆపేయడం మంచిది కదా. మండుతున్నట్టుంది. ఇదంతా ఆయనే చేసేసి మళ్ళీ మీరు పాపులు కాబట్టి మిమ్మల్ని నరకంలో వేయాలని తీసుకెళ్లి నరకంలో వేస్తాడంట. ఏం దవడ మీద కొట్టేవాళ్ళు లేక? ఎవడైనా తెలిసి పాపంలో పుట్టడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఎవ్వడు ఇష్టపడడు. మరి మా పుట్టుకి ఇలా ఉంటదన్న విషయం మాకు తెలియనప్పుడు నువ్వు పాపంలో పుట్టించి నువ్వు పాపివంటే లేచిపోయిన పిల్లలు తిరిగి వచ్చినట్లు బిగసగా పోయి చూస్తాడావు. చెప్పావేమో సంగతి. మాకెక్కడో మండిపోతుంది. నాకు అర్థం కావట్లేదు. ఆ కనపడితే ఆ పుట్టించిన వాడిని దవడ మీద 2 జరిసి అంత కోపం వస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.